వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణాస్ మేకోవర్స్. సండే స్పెషల్గా ఈరోజు మీ ఇంట్లో ఏం వండుతున్నారు? నేనైతే పచ్చి రొయ్యల గ్రేవీ కర్రీని చేస్తున్నాను. మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా రొయ్యల గ్రేవీ కర్రీ ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. కేజీ రొయ్యలను తీసుకుంటే వాటిని ఒలిచేటప్పటికి 1/2 కేజీ రొయ్యలు అయ్యాయి. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని వేడెక్కిన తర్వాత బాగా నీట్గా కడిగేసుకున్న రొయ్యల్ని వేసేసుకొని ఉడకనివ్వాలి. సీ ఫుడ్లో కొందరు రొయ్యల్ని బాగా ఇష్టపడతారు. మాకు తెలిసిన వాళ్ళ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు రొయ్యల్ని ఫ్రై చేసి స్టార్టర్స్ లాగా ఇచ్చారు. అవి మా వాళ్ళకి బాగా నచ్చాయి. ఆ రొయ్యల టేస్ట్ మర్చిపోలేక పట్టుబట్టి మరీ తెప్పించుకున్నారు. ఇదండి రొయ్యల స్టోరీ. ఇలా కాస్త రొయ్యలు వేగుతున్నప్పుడే కొద్దిగా పసుపును వేసుకొని కలుపుకోవాలి. రొయ్యలు ఇలా ఉడుకుతున్నప్పుడు రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి రొయ్య చక్కగా ఉడుకుతూ ఉంటుంది. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. వచ్చిన వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా 5-6 నిమిషాలకి వాటర్ అంతా ఎనికిపోయి రొయ్యలు చక్కగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రొయ్యలని పక్కకు పెట్టేసుకొని కర్రీ కోసం ఒక గిన్నెను పెట్టేసుకొని ఆయిల్ని వేసుకొని 1 బిర్యానీ ఆకుని 2 ముక్కలుగా చేసి వేశాను. 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, 3 లవంగాలను, 2 యాలకులను, 4 మిరియాలను వేసి 1 స్పూను జీలకర్ర వరకు వేసి వేయించుకోవాలి. ఇలా ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్న ముక్కలుగా కట్ చేసి వేసి గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి అంతటినీ కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీస్తే ఉల్లిపాయలు చక్కగా వేగున్నాయి. అందులోకి 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత 3 పండిన టొమాటోల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టొమాటోల్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఒక 3 నిమిషాల తర్వాత మూత తీస్తే టమాటోలు కూడా చక్కగా మగ్గిపోయి ఉన్నాయి. ఇప్పుడు అందులోకి 1 స్పూను పసుపును, 4 స్పూన్ల వరకు కారంను, 1 స్పూను ధనియాల పొడిని, 1 స్పూను గరం మసాలాను, 1/2 స్పూను జీలకర్రను కూడా వేసుకొని ఒకసారి స్పైసెస్ని అంతటినీ కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని వేసుకున్న స్పైసెస్ అడుగంటకుండా కొన్ని వాటర్ని పోసి ఉడికించుకోవాలి. వేసుకున్న స్పైసెస్ అంతా చక్కగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒకసారి గరిటెతో కలిపేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకొని స్పైసెస్ అంతా బాగా పట్టేలాగా రొయ్యలను ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇలా 3 నిమిషాలకి మూత తీసి చూస్తే రొయ్యలు చక్కగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఈ టైంలో గ్రేవీ కోసం 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని గరిటెతో ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. మరీ ఎక్కువగా ఉడికించారంటే గ్రేవీ అంతా చిక్కబడిపోతుంది. రొయ్యలు చక్కగా ఉడికాయో లేదో ఒకటి తీసి టెస్ట్ చేసుకుంటే ఇలా స్పూన్తో కట్ చేశారంటే ఈజీగా కట్ అయిపోతుంది. రొయ్యలు బాగా గ్రేవీలో ఉడికిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు కసూరి మేతిని, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడివేడిగా రొయ్యల గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది.
చూస్తూ ఉంటే కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు చేసేసుకొని తినేయాలా అన్నంత టెంప్టింగ్గా ఉంది ఈ రొయ్యల కర్రీ. మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.